తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ రోజు ప్రారంభమైంది చెప్పవచ్చు. మొత్తం 10 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వర్తించేందుకు యాదాద్రి ఆలయ ఈవో భవానీ శంకర్ గారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. ఈ రోజు జరిగినటువంటి ఉదయం మొదటి పూజ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు పాల్గొని పూజలు చేసేటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు చాలా మంది భక్తులు తరలి వచ్చారు. మొత్తం కూడా ఈ 10 రోజుల పాటు వివిధ కైంకర్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా వాహన సేవలు కూడా కొనసాగుతుంటాయి. అదేవిధంగా 108 మంది ఋత్వికులతో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాము. బ్రహ్మోత్సవాలను అద్భుతంగా తిలకించేందుకు, అద్భుతంగా నిర్వర్తించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ప్రతి తెలంగాణ రాష్ట్రం నుంచే కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి భక్తుని కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శన భాగ్యం కల్పించే ధ్యేయంగా మొత్తం కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా జలప్రసాదమే కావచ్చు, నిత్య అన్నదాన కార్యక్రమాలే కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కలిగించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న చూసాము, విద్యుత్ దీప అలంకరణతో దేదీప్యమాయంగా వెలుగొందిందని చెప్పవచ్చు. యాదాద్రి పుణ్యక్షేత్రం మొత్తం కూడా మాడవీధులు కావచ్చు, మొత్తం కూడా నిత్య అన్నదాన కేంద్రం కావచ్చు, అదేవిధంగా మొత్తం కళ్యాణ మండపం కావచ్చు, ఎక్కడ చూసినా కూడా విద్యుత్ దీపాలతో రాత్రి వేళల్లో దగదగ మెరుపులతో కల్పించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలకు అఖండ జనాలు వస్తారు కాబట్టి వారికి అంతా కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా 3 కార్యక్రమాలు, ఎదుర్కోలు, కళ్యాణోత్సవము, అదేవిధంగా రథోత్సవం అనేవి కూడా చాలా పెద్ద కార్యక్రమాలు కాబట్టి వీటికి చాలా వేలాదిగా మంది భక్తులు తరలి వస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎదుర్కోలు ఉత్సవం కావచ్చు స్వామివారి, అదేవిధంగా తిరు కళ్యాణోత్సవం కావచ్చు స్వామివారిది, అదేవిధంగా రథోత్సవం కావచ్చు, ఈ 3 కూడా పెద్ద కార్యక్రమాలను తీసుకొని చాలా అద్భుతంగా నిర్వర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈసారి తిరు కళ్యాణకు సంబంధించి శ్రీ స్వామివారి కళ్యాణం సంబంధించి 25వ తారీఖు నాడు కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఈ 25 జరిగే కళ్యాణం 9:30 గంటలకు జరుగుతుంది కాబట్టి ఎంతమంది వివిఐపీలు వచ్చినా కూడా ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కల్పించే విధంగా, కళ్యాణాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ చెప్పవచ్చు. అదేవిధంగా స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రథం సంబంధించి ఏర్పాట్లను కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. యాదాద్రి సంబంధించి, యాదగిరిగుట్టకు సంబంధించి బ్రహ్మోత్సవాలంతా కూడా అద్భుతంగా కొనసాగించాలని చెప్పి ప్రతి శాఖ సమన్వయం చేసుకుంటూ వివిధ అధికారులను నియమించి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఏర్పాట్లను పర్యవేక్షించాలని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నాం 10 రోజుల పాటు కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా ఏంటి అనేది పరిశీలిద్దాం. ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీ విశ్వక్సేన ఆరాధన స్వస్తి వాచనము తో ప్రారంభమైనటువంటి ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు మొత్తం కూడా 28వ తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతుంటాయి. మొత్తం కూడా ఈ రోజు ప్రారంభమైనటువంటి మొదటి పూజ కార్యక్రమంతో పాటుగా ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు మృత్యుంగ్రహణము, అదేవిధంగా అంకురార్పణ కార్యక్రమము అద్భుతంగా నిర్వర్తించేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఋత్వికులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రధాన అర్చకులు వెంకటాచార్యులు గారు మాట్లాడుతూ ఈ 10 రోజులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నాము. 108 మంది ఋత్వికులతో ఒక కార్యక్రమం తీసుకొని చెప్తున్నారు. అదేవిధంగా రేపు 19వ తారీఖు గురువారం రోజున 8 గంటలకు అగ్ని ప్రతిష్ట కార్యక్రమము, అదేవిధంగా 11 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, చాలా పుణ్యఫలం దక్కుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా సాయంత్రము 6:30 గంటలకు బేరీ పూజ, దేశతోహనము, హవానం అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తామని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. అదేవిధంగా 20వ తారీఖు తీసుకున్నట్లయితే 9 గంటలకు మత్స్యావతార అలంకరణ సేవ అనేది ఉంటుంది. అదేవిధంగా వేద పారాయణములు ప్రారంభము ఆ రోజే జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం 7 గంటలకు శేష వాహన సేవలు ఈసారి తిరుమాడ వీధుల్లో మాడ వీధుల్లో అద్భుతంగా కొనసాగించేందుకు విశిష్ట ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా స్వామివారు బంగారు అవతారంలో ఉండి ప్రతి వాహన సేవ కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా 21వ తారీఖు చూసినట్లయితే వటపత్రశాయి అలంకరణ సేవ ఉదయం కొనసాగుతుంది 21 నాడు. అదేవిధంగా రాత్రి 7 గంటలకు అంశ వాహన సేవ, రాత్రి వేళలో జరిగే సేవలన్నీ కూడా ఒక అద్భుత సేవలని చెప్పవచ్చు. అదేవిధంగా
22వ తారీఖు నాడు కృష్ణాలంకరణ సేవ, ఇది మురళీకృష్ణ అవతారంగా ఉన్నటువంటి సేవ అని చెప్పవచ్చు. అదే రోజు రాత్రి చూసినట్లయితే పొన్న వాహన సేవ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఈ వాహన సేవలు అద్భుతంగా చేయడం కోసము ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఈసారి విశేష వాహన సేవలన్నీ కూడా విశేషంగా ఉండడం కోసము ఒక అద్భుత ఏర్పాట్లు అయితే చేసేటువంటి సందర్భం చెప్పవచ్చు. అదేవిధంగా 23న గోవర్ధనగిరి అలంకార సేవ, ఇది అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా రాత్రి సింహ వాహన సేవ, ఈ వాహన సేవ కూడా ఒక మాడ వీధుల్లో తిరుగుతుంటే, భక్తుల మధ్య తిరుగుతుంటే స్వామివారిని తరిస్తున్నట్టే ఉన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. 24న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకరణ సేవ, అదేవిధంగా అదే రోజు రాత్రి శ్రీ స్వామివారి ఎదుర్కోలు ఉత్సవము. ఈ ఉత్సవం కోసము వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఎందుకంటే రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహన సేవ పూర్తయిన తర్వాత శ్రీ స్వామివారికి ఎదుర్కోలు సేవ ఉంటుంది. ఈ ఎదుర్కోలు సేవను చాలా వేలాది మంది భక్తులు రాష్ట్రం నుంచి తరలి వస్తారు. కాబట్టి కార్యక్రమంగా తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఎదుర్కోలు ఉత్సవం అనేది అద్భుతంగా కొనసాగిస్తారు. అదేవిధంగా 25న 9 గంటలకు శ్రీ రామాలంకరణ సేవ, అదేవిధంగా హనుమంత వాహన సేవ అద్భుతంగా ఆ రోజు కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఆ రోజు రాత్రి 9 గంటలకు గజవాహన సేవతో రాత్రి 9 గంటల వరకు కూడా గజవాహన సేవ ఉంటుంది. ఆ రోజు 25న శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవము 25 సాయంత్రము రాత్రి 9:30 గంటలకు ఒక అద్భుతంగా నిర్వర్తించేందుకు ఎంతమంది వివిఐపీలు వచ్చినా కూడా మొత్తం కూడా కళ్యాణాన్ని తిలకించేందుకు, కళ్యాణంలో కూర్చునేందుకు ప్రతి భక్తుడికి అవకాశం ఇచ్చారు. దరిదాపు 3000 జంటలు కూర్చునే విధంగా ఏర్పాట్లు, ఒక అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశాము. కాబట్టి 25న శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా కొనసాగించేందుకు భక్తులంతా కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. అదేవిధంగా గురువారం 26న జరిగేటువంటి ఉదయము శ్రీ మహావిష్ణువు అలంకరణము, అదేవిధంగా గరుడ వాహన సేవ రెండు కూడా ఒక అద్భుతమైన సేవలు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ రోజు రాత్రి దివ్య విమాన రథోత్సవము 7:30 గంటలకు ప్రారంభమైనటువంటి దివ్య విమాన రథోత్సవము రాత్రి అంతా కూడా కొనసాగుతుంది. విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్ట పట్టణ ప్రజలంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి, రథోత్సవానికి ఇస్తుంటారు. కాబట్టి ఈ దివ్య విమాన రథోత్సవాన్ని అద్భుతంగా నిర్వర్తించేందుకు ఆలయ ట్రస్ట్, ఆలయ అధికారులు కూడా ఒక పెద్ద ఎత్తున దీన్ని ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. 27న 9:30 గంటలకు మహాపూర్ణాహుతి కార్యక్రమము, అదేవిధంగా చక్రతీర్థము, విష్ణు పుష్కరితో ఆపద్విత స్నానం చేసేందుకు స్వామివారి ఒక విష్ణు పుష్కరిలో చేయడానికి ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటారు. అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీ పుష్పయాగము, ద్వాదశ ఆరాధన, రోపు ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు లక్ష పుష్పార్చన కార్యక్రమం కూడా అదే రోజు కొనసాగించే అవకాశం ఉంది. 28 చివరి రోజు. ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వర్తిస్తారు. అదేవిధంగా ఆ రోజు రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారి శృంగార డోలోత్సవము, అదేవిధంగా ఉత్సవ సమాప్తి ఆ రోజు జరుగుతుంది. మొత్తం కూడా 10 రోజులు విశేష సేవలు అందించేందుకు, 10 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వర్తించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల వేళ సుదర్శన నరసింహ హోమము, అదేవిధంగా నిత్య కళ్యాణోత్సవములు, అదేవిధంగా నిత్య బ్రహ్మోత్సవములు, సాయంత్రం జరుగు జోడు సేవలు అన్ని కూడా జరిపించబడవని చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ ఇలాంటి కార్యక్రమాలు జరగవని చెప్పారు. అదేవిధంగా 24 నుంచి 26 రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా తిరువారాధన, ఆరాగింపు, బలిహారణ అనే కార్యక్రమాలను నిర్వర్తించేందుకు ఆ 2 రోజులు కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే 27 మరియు 28న 2 రోజులు ఉదయం భక్తులచే జరిపించే అభిషేకములు, ఆర్తనలు కూడా జరిపించబడవని చెప్పి ఆలయ ప్రధాన అర్చకులు చెప్పారు. ఎక్కడ చూసినా కూడా మాడ వీధులు కావచ్చు, అదేవిధంగా ఈ 10 రోజులు కూడా ఒక అద్భుతంగా తిలకించేందుకు ఈ బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వర్తించేందుకు ఈ 10 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలను వివిధ ఋత్వికుల చేత, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ఋత్వికుల చేత యాగశాలలో నిర్వర్తించేటువంటి అన్ని కూడా కైంకర్యాలన్నీ కూడా అద్భుతంగా కొనసాగుతాయి. శ్రీ స్వామివారిని తరించేందుకు వచ్చే భక్తులకు, ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఎన్నో ఏర్పాట్లు చేశాము. ఈ 10 రోజుల పాటు కూడా ఏ ఒక్క రోజైనా కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు అని చెప్పి ఆలయ ప్రధాన అర్చకులు చెప్పారు. అదే విధంగా ఈ వాహన సేవలో పాల్గొనండి. ఉదయం జరిగే, సాయంత్రం జరిగే వాహన సేవలో పాల్గొన్నట్లయితే పుణ్యఫలం దక్కునుగాక.
అని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ 3 కార్యక్రమాలు ఎదుర్కోలు, కళ్యాణోత్సవము, అదే విధంగా రథోత్సవము, ఈ 3 కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఆలయ ఈవో భవానీ శంకర్ గారు ఎప్పటికప్పుడు కూడా ఆలయ అధికారితో మాట్లాడి ఈ 3 కార్యక్రమాలు వేలాది మంది వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం కోసము చాలా కళ్యాణోత్సవంలో మాత్రము ఎంతో మంది జంటలు వచ్చినా కూడా కూర్చునే విధంగా భారీ ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఇది కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి దేవస్థానం.